భావ ప్రకటన చేశారు. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఉద్యోగస్తులు ఏదైనా మాట్లాడాలంటే భయం, ఏదైనా చెప్పాలంటే భయం, ఏదైనా అడ్రస్ చేస్తూ ఒక పిటిషన్ ఇవ్వాలంటే భయం. ఇప్పుడు ఆ భయం దూరమై ప్రతి ఉమ్మడి జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీటింగ్స్ కి టైం ఇవ్వమని లచ్చిరెడ్డి సార్ మీద రోజు రోజు ఒత్తిడి పెరుగుతుంది. ఇదంతా మీ నుండి వచ్చిన ధైర్యమే సార్. కాబట్టి మీకు తప్పదు, మాకు కూడా సంతోషం. ఇది పొగడతాను ఎవరు అనుకోరుగా, మీరు వ్యక్తి కాదు వ్యవస్థనే. లచ్చిరెడ్డి సార్ని పొగిడితే వ్యక్తిని పొగిడినట్టు కాదు, వ్యవస్థని పొగిడినట్టే. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇక మళ్ళీ మనం గత ప్రభుత్వము గత లీడర్ల గురించి మళ్ళీ మాట్లాడుకోవద్దు, కానీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పడ్డ మచ్చ, వాళ్ళు వేసినటువంటి బురద అంతా ఎంత కాదు, అదంతా ఇప్పుడు మనం కడుక్కుంటున్నాం, ప్రక్షాళన చేసుకుంటున్నాం. మన డిపార్ట్మెంట్ కి మనమే పాలాభిషేకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా అంటే గవర్నమెంట్ మనకి హామీ ఇచ్చి బీఆర్ఓలని మళ్ళీ తీసుకొస్తామని చెప్పొచ్చు, కానీ సీఎంకి దగ్గర ఉన్నంత మాత్రాన, ప్రభుత్వానికి దగ్గర ఉన్నంత మాత్రాన వ్యక్తులందరూ చేయలేదు. లీడర్స్ చేయొచ్చు, కానీ ఒప్పించి చేయడం చాలా గ్రేట్. అలా ఒప్పించి చేయడంలో లచ్చిరెడ్డి సార్ని మించిన వాళ్ళే లేరు. సో ఇప్పుడు మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం జరుపుకుంటున్నాం. నిజంగా నల్గొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ. ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ ఉద్యమకారుడే, ప్రతి ఒక్కరు కవులే. ఏపూరి సోమన్న మేము కలవక ఒకే వేదిక మీద లేవు, ఒక 2-3 సంవత్సరాలు కావచ్చు. ఏపూరి సోమన్న మళ్ళీ ఉద్యమ చరిత్రని, కవులని, కళాకారులని మరొకసారి మనకు గుర్తు తెచ్చాడు. యాదగిరి లక్ష్మీ నరసింహుని సాక్షిగా, వేమలకొండ మత్స్య లక్ష్మీ నరసింహ సాక్షిగా మనం ఇక్కడ సమావేశమైనాం. సూర్యాపేట జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ, యాదాద్రి జిల్లాలో కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా కింద ఉన్నప్పుడు వ్యవస్థ చాలా చక్కగా ఉండేది. మీ అందరినీ మళ్ళీ చూసినట్టుంది. అప్పుడున్నటువంటి డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలకు సేవ అందించడంలో చాలా మమేకంగా పనిచేశారు. ఇప్పటికి కూడా పబ్లిక్ మనమేం మర్చిపోలేదు. పాలకులు మన మీద మచ్చ వేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్ హృదయాలలో మనం ఇంకా ఉన్నాం. బీఆర్ఓలు గ్రామాలలో వస్తున్నారంటే అందరు హర్షిస్తున్నారు బీఆర్ఓలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, లేదు అంటే పాస్బుక్ కోసం, మిస్సింగ్ సర్వే నెంబర్ కోసం మళ్ళీ తిరగాలంటే ఒక బీఆర్ఓ ఉంటే బీఆర్ఓ పరిధిలో మన సమస్యను చెప్పుకోవడానికి ఎంత సామాన్యునికైనా తక్కువ టైం పట్టేది. ఇప్పుడు ఏమైతుంది, తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, మళ్ళీ కలెక్టర్ స్థాయిలో, మళ్ళీ సిపిఎం స్థాయిలో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి బీఆర్ఓలు ఉంటేనే బాగుందనేది ప్రజలందరూ హర్షిస్తున్నారు. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ పునరుజ్జీవనం పొందిందంటే అది కేవలం లచ్చిరెడ్డి సార్ ద్వారానే పొందింది. తర్వాత గతంలో ఉన్న లీడర్స్ రెవెన్యూ వ్యవస్థ కలిసి ఒక లీడరు, కొంతమంది లీడర్లు పరిపాలించారు. వాళ్ళు ఏమంటారంటే అందరి సమస్యలు మేము పరిష్కరిస్తామంటారు. మన రెవెన్యూ వ్యవస్థలో అటెండర్ స్థాయి ఉంది, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉంది, సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉంది, ఆర్ఐలు ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అలాంటి ప్రాబ్లం వస్తుంది. తహసీల్దార్లకు ఇంకో రకమైనటువంటి సబ్జెక్టు వల్ల ఇంకో ప్రాబ్లం రావచ్చు. వీళ్ళందరినీ కట్టగట్టి మేమే వాళ్ళ గురించి పోరాటం చేస్తున్నామంటే ఎవరికి న్యాయం చేయలేకపోయేవారు. వ్యవస్థని వీఆర్ఓలు పోతుంటే కూడా కళ్ళపల్లి చూస్తున్నారే తప్ప ఎవరు కూడా ఈ వ్యవస్థ ఉండాలి, ఈ వ్యవస్థ ఉంటేనే ప్రజలకు సర్వీస్ మంచిగా ఇస్తారని ఎవరికి చెప్పలేకపోయారు. అలాంటి వాళ్ళు ఒక్కరి లీడర్ ఉంటారు, అతనే సాధిస్తాడు. అలా కాదు, మన లచ్చిరెడ్డి సారు డిప్యూటీ కలెక్టర్స్ కోసం టీజీఆర్ఎస్ అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ వరకు టీజీఆర్ఎస్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలంటే వాళ్ళ నాయకుడైతేనే. ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఉన్నాను, ఎంఆర్ఓ లెవెల్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో నేను మాత్రమే చెప్పగలుగుతాను. నా స్థానంలో వచ్చి ఒక డిప్యూటీ తహసీల్దార్ను లేకపోతే కలెక్టర్ను అడ్రస్ చేయమంటే చేయడం సాధ్యం కాదు. అందుకని టీజీటీఏని తహసీల్దార్ల స్థాయిలో, తర్వాత డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో టీసీఏని స్థాపించి ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి లీడర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే విధంగా ఒక మంచి స్టెప్స్ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వస్తారు, ఇవాళ నేను ఉంటాను వెళ్తాను. కానీ మీరు రేపు ఆ సంఘాన్ని నడిపించేటప్పుడు నచ్చిరెడ్డి సార్ మీకు ఏదైతే గైడ్ చేస్తాడో ఆ గైడ్ ప్రకారం నడుచుకోవాలి. అందరి సమస్యలు పరిష్కరించే స్థాయిలో మీరు ఉండాలి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ మంది లీడర్లు స్టేట్ ఇక్కడ 70% నల్గొండ జిల్లాలో ఉన్నారు. వేరే జిల్లా వాళ్ళు అదే భావించవద్దు. నల్గొండ జిల్లా వాళ్ళ యొక్క ఇక్కడ నీళ్లు తాగిన ప్రతి బిడ్డకి ఉద్యోగ లక్షణాలు ఉంటాయి. గట్టిగా కొట్లాడతారు, దేనికి వెనుకాడరు. ముఖ్యంగా నల్గొండ జిల్లా బిడ్డలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ తాకట్టు పెట్టరు. కాబట్టి మన లక్ష్రెడ్డి సారు అవమానం పొందిన చోటనే మళ్ళీ కూడా తలెత్తుకొని ఎక్కడ జీవించాలో సార్ యొక్క మనం ఆ జీవన విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఫ్యూచర్ లో ఇవాళ మేము ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు, ఎవరున్నా కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంఘం యొక్క ప్రయోజనాలను కాపాడాలి. ఇంతకుముందు నేను చూశాను, అంటే డిపార్ట్మెంట్ వచ్చిన కొత్తలో రాష్ట్ర నాయకులు చూశాను, వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చర్చించి సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు లాబింగ్ తప్పితే, వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పితే, వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే వ్యవస్థ ప్రయోజనాలు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడే స్థాయిలో ఎవరు లేరు. కాబట్టి ఈ తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఇంకా ఇంతకు ముందు తర్వాత కూడా ఎదురు రావద్దు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా లక్ష్రెడ్డి సార్ లాగా పనిచేయాలి. ఎవరు కూడా వెనకాడిపోయొద్దు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు మన స్పెషల్ గ్రేడ్ 33 పోస్టులు మనకు శాంక్షన్ అయ్యాయి. అది జియో నెంబర్ 29. ఒకసారి ఆ జియో తీసి చూడండి. రెఫరెన్స్ లో ఏముంటుందంటే టీసీఏ రిప్రజెంటేషన్ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్రెడ్డి సార్ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్లనే మనకు జియో నెంబర్ 29 ద్వారా 33 స్పెషల్ గ్రేడ్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి. ఇదంతా కూడా మనం గమనించాలి. మరి ఇదే పోస్టుల కోసం అక్కడున్న లీడర్లు కూడా ప్రయత్నం చేయొచ్చు కదా. వాళ్ళకు ఒకటే ఎజెండా ఉంటుంది, ఒక్కటే ఎజెండా. స్పెషల్ గ్రేడ్ గురించి పట్టించుకోరు, తహసీల్దార్ల గురించి పట్టించుకోరు, ఎవరి గురించి పట్టించుకోరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడా